భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు, భారతదేశం యొక్క ఆధునిక భారత సామాజిక విప్లవ నిర్మాత మహాత్మా జ్యోతిబా పూలే జీవిత సహచరిణి. ఈ దేశంలో మహిళలు చదువుకోవడానికి అర్హత లేదన్నప్పుడు, మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అన్నటువంటి సమాజంలో మహిళ మాత్రమే విద్యావంతురాలైతే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మరి ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే గుర్తించి మరి సావిత్రిబాయి అమ్మని చదివించడం మూలంగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఆ రోజే ఇవాళ బహుజన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉత్పత్తి జాతులకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్న స్త్రీలకు కూడా చదువు అనేది అవసరము, వీళ్ళందరికీ స్వేచ్ఛ అవసరం అని చెప్పేసి ఆ రోజు మరి సావిత్రిబాయి తన జీవితాన్ని ఈ దేశ యొక్క మహిళల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసము తాను పిల్లల్ని కూడా కనకుండా ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ నా బిడ్డలని, మరి ముఖ్యంగా స్త్రీ యొక్క విద్యా అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక భారతదేశం యొక్క మాతృమూర్తి. ఈ యొక్క మాతృమూర్తి సావిత్రిబాయి యొక్క జయంతిని ఈరోజు బహుజన శ్రామిక మహిళలందరూ కూడా ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. ఇవాళ చట్టసభల్లో, ఇవాళ సమాజంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలంటే మహిళలకు కూడా అన్ని రంగాల్లో మరి తమ వాటా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు ఈ మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే తీసుకొచ్చినటువంటి మరి ఏదైతే సావిత్రిబాయిని విద్యావంతురాలు చేశారో ఆమె యొక్క త్యాగమే ఈరోజు ఈ దేశంలో మరి పంచాయతీ వార్డు నుంచి పార్లమెంటు సభ్యురాల వరకు ఈ దేశ ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, ఇవాళ సైన్యంలో ప్రధానమైనటువంటి నాయకత్వంలోకి ఎదుగుతున్నటువంటి మహిళలు ఆ రోజు మరి సావిత్రిబాయి అమ్మ చేసినటువంటి త్యాగ ఫలితమని ఆ స్ఫూర్తిని నేటి మహిళా సమాజం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా, ముఖ్యంగా బహుజన మహిళలు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమెకి ఈ సందర్భంగా మరి జోహార్లు అర్పిస్తూ నివాళులతో మరి తెలియజేస్తాం.